హాయ్ అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ అమ్మవారు మనల్ని మన కుటుంబాలని ఎప్పుడు సంతోషంగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడవాళ్ళు జర జాగ్రత్త. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమేనండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఒకదాన్ని షేర్ చేసుకోబోతున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లము మరెవరు ఫేస్ చేయకూడదు, ఏ కుటుంబం ఎదుర్కోకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మనల్ని ఎవరైనా సరే తాంబూలానికి పిలిచారు అని అంటే మనం ఎంతో సంతోషంగా ఆనందంగా తాంబూలం తీసుకోవడానికి వెళ్తూ ఉంటాము. సహజంగా తాంబూలానికి పిలిచారంటే శ్రావణ మాసంలోనో కార్తీక మాసంలోనో లక్ష్మీ పూజలు చేసుకోవడం, లేదంటే కార్తీక మాసం పూజలు చేసుకోవడం, లేదా పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితేనో ఏదన్నా శుభకార్యాలు ఉంటేనో సహజంగా పిలిచి ముత్తైదుల్ని తాంబూలం ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుంటుందండి. అలా కాకుండా ఏ శ్రావణ మాసమో కార్తీక మాసం ఏ శుభకార్యాలు లేకుండా పూజలు చేస్తున్నారు అని అంటే ఆడవాళ్ళు జర జాగ్రత్త. వాళ్ళు ఏ పూజ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి అని తెలుసుకొని వెళ్ళండి. నేను అలా తెలుసుకోకపోవడం వల్లే కొంతవరకు నష్టపోయానని చెప్పొచ్చండి. నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, మాకు బాగా తెలిసిన వాళ్ళు, మేబీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి అనుకోండి, బాగా తెలిసిన వాళ్ళు, మేము బాగా నమ్మాం. మంచివాళ్ళు కూడానండి, చాలా మంచివాళ్ళు. అదే నమ్మకంతో ఉన్నాం మేము కూడా. మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఇలానే ఆలోచించాం మేము కూడా. ఒకరోజు తాంబూలానికి పిలవడం జరిగిందండి. పిలిచినప్పుడు నేను మామూలుగా తాంబూలం అప్పుడు ఏమి కార్యక్రమాలు ఏమి లేవు. శ్రావణ మాసం కాదు, కార్తీక మాసం కాదు, మరి ఏ శుభకార్యాలు లేవు. సరే ఏం పూజ చేస్తున్నారని మామూలుగా అడిగాను. నేను ఇంటెన్షనల్గా అడగలేదు, నార్మల్గా ఇప్పుడేంటి పూజ అని చెప్పి ఆలోచనతో అడగడం జరిగింది. సో వాళ్ళు ఒక పూజ పేరు చెప్పడం జరిగిందనమాట. అది మామూలుగా మంచి పూజ అని చెప్పి నేను కూడా మంచిగా చక్కగా స్నానం చేసి పూజ చేసుకోవడానికి మనకు కూడా మంచి అవకాశం దొరికిందిలే అని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన పూజ ఒకటి, నాకు చెప్పిన పూజ ఒకటి, అక్కడ చేసిన పూజ ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తుంది ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళేనండి, ఏమీ తెలియని వాళ్ళు కాదు. ఏమీ తెలియని వాడు కాకరకాయ అంటే అన్నీ తెలిసిన వాడు కేకరకాయ అన్నాడంట. అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళే ఏవేవో పూజలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దోష పరిహార పూజలని, లేదంటే నవగ్రహాలకి ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మణోత్తముల దగ్గర దానం ఇచ్చి వాళ్ళ చేత జపాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఇంట్లో చేసేసి ఇంట్లో ముత్తైదువులను పిలిచి వాళ్ళకి ఇస్తున్నారండి అవి. నా పర్సనల్గా కూడా అదే ఫేస్ చేయడం జరిగింది. శనీశ్వర పూజ చేసుకొని, నాకు వేరే స్వామి పూజ అని చెప్పి శనీశ్వర పూజ చేసుకొని నాకు తాంబూలం ఇవ్వడం జరిగింది. దాంట్లో శనీశ్వరుడికి ఏమి దానం ఇస్తారండి, అదే కాకపోతే పిండి పదార్థాలలాగా చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నాకు కొంచెం ఐడియా ఉందండి ఏంటి ఎలా చేస్తారు ఏంటంటే, మేము పల్లెటూరు నుంచి వచ్చాం కదండి. సో ఎక్కడ ఏ పూజలు చేస్తారు ఏంటి, దేనికి ఏది దానం ఇస్తారు, ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కొంచెం ఒక ఐడియా ఉంది. కానీ వాళ్ళు మంచి వాళ్ళని నమ్మాను కదండి. సో నమ్మకం చెడిపోయిందనమాట. నమ్మి వెళ్ళినందుకు వాళ్ళు ఆ పని చేశారు. సో వచ్చిన తర్వాత నేను వెంటనే మాకు తెలిసిన ఒక పంతులు గారికి ఫోన్ చేసి అడగడం జరిగిందనమాట. జరిగితే ఆయన అన్నారు, అసలు అవి ఎట్లా తీసుకున్నావమ్మా నువ్వు, అవి చెయ్యకూడదు కదా ఇంట్లో. ఒకవేళ చేసినా అవి ముత్తైదువులకు ఇవ్వకూడదు. ముత్తైదువులకు కాకుండా అంటే ఆడవాళ్ళకి కాకుండా పశుపక్షాతులకు కానీ, లేదంటే ఏదన్నా జంతువులకి అంటే మనకు ఆవులు కానీ కుక్కలు కానీ ఏవో ఉంటాయి కదండి మూగజీవులు, ఆ మూగజీవులకు కానీ పెట్టచ్చు. అంతేగాని ముత్తైదువులకు ఇవ్వకూడదు. వాళ్ళ దోషం ఏదైనా ఉంటే ఆ దోషం ఈ ముత్తైదువులకు అంటుకుంటుంది అని చెప్పారండి. అసలు అది తీసుకోకూడదంట. అందులో శనీశ్వర పూజ చేసి అస్సలు తీసుకోకూడదండి. ఎందుకంటే మేము ఒకప్పుడు ఇట్లా మామూలుగా ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే మనం గుళ్ళల్లో దానాలు ఇస్తుంటాం కదండి. అట్లా చేసేటప్పుడు ఒకరోజు ఎవరో, మాకు పల్లెటూరు కదా, శివాలయంలో ఈ శనీశ్వర పూజ చేయించుకొని శనిదానం ఇస్తున్నారు. అది ఆయన కూడా తీసుకోలేదు. దానికి తీసుకునే వాళ్ళు కూడా వేరుగా ఉంటారంట. ఎందుకంటే శనీశ్వర దానం తీసుకుంటే 108 జపాలు చేయాలంటండి, శనీశ్వర జపాలు. మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదంట, కంటిన్యూస్గా చేయాలంట. అందుకని చెప్పి అది అందరు తీసుకోరు. అయినా కూడా వీళ్ళు ఇంటికి పిలిచి ముత్తైదువులకి ఇచ్చి పంపించడం అనేది చూడండి ఎంత దారుణంగా. ఇది మీరు చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఈ రోజుల్లో అమెరికాలో ఉంటా ఈ కూడా నమ్ముతారా,
ఇలాంటి మూఢనమ్మకాలు మీకు ఉన్నాయా అని చాలామంది అడగచ్చు. సింపుల్ అండి, మూఢనమ్మకం అని తీసి పక్కన పెడితే వాళ్ళు ఆ పూజ చేయడం అనేది నమ్మకం ఉండే కదా చేసింది. మాకు ఏదో దోషం ఉంది కాబట్టి మేము చేసుకోవాలని నమ్మకంతో కదా చేసింది. ఆ నమ్మకంతో కదా మా ఫ్రెండ్స్నైనా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్నైనా ఎవరినైనా సరే తాంబూలం తీసుకోవడానికి రమ్మంది. అదే నమ్మకంతో కదండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నమ్మకం బేస్ చేసుకొని ఇదంతా జరిగిందండి. అంటే మనం ఒకళ్ళని నమ్మినప్పుడు తిరిగి వాళ్ళు మనకి చెడు చేయాలని ఆలోచించకూడదు. మనసులో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చెడు చేయాలి అనుకోకూడదు కదండి. కానీ అది చేయాలని తలిచారు, చేసేసారు. సో దానివల్ల మేము కొద్దో గొప్ప బాగా ఎఫెక్ట్ అయ్యామండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యాము. తర్వాత అది ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి మేము చాలా కష్టపడ్డామండి. నిజం చెప్పాలంటే ఎంతో కొంత ఫ్యామిలీ మీద ఆ ఎఫెక్ట్ అయితే ఉందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది తీసుకున్నాక విత్ ఇన్ 5 డేస్లోనే ఆ ఎఫెక్ట్ నేను చూశాను. చాలామంది నమ్మకపోవచ్చు, ఈ మూఢనమ్మకాలేంది, అంత చదువుకున్నారు, అమెరికాలో ఉంటున్నారు, ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఎందుకంటే మనం చేసే పని ఏదైనా సరే మంచి తలంపుతో చేస్తే అవతల వాళ్ళకి కూడా మంచి జరగవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి పూజ ఉందండి, వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, నలుగురు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఎందుకు? వాళ్ళని లక్ష్మీదేవి రూపంలో తలిచే కదా ఇచ్చింది. సో పసుపు పెట్టి కుంకుమ పెట్టి తాంబూలం ఇవ్వడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది అనే ఉద్దేశంతో. అక్కడ వాళ్ళకి చెడు చేయాలని కాదు, వాళ్ళని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి. కానీ ఇక్కడ నాకు ఒక పూజ అని చెప్పారండి, అంటే ఈ దేవుడి పూజ అని చెప్పారు, ఏదో ఒక దేవుడి పూజ అని చెప్పారు, మంచి దేవుడి పూజ అని చెప్పారు, మనం అందరం కొలిచే దేవుడి పూజ అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్తే తీరా శనీశ్వర పూజ చేసి తాంబూలం ఇచ్చారు. కానీ నాకు తెలియదండి యాక్చువల్గా అసలు ఆ శనీశ్వర పూజ వాళ్ళు చెప్పేవాళ్ళు ముందే చెప్పాలి కదండి, మేము ఇది చేసుకుంటున్నాం, మీకు రావడం ఇష్టమేనా అని అడిగితే మనకి ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానేస్తామండి. అలా కాకుండా వేరే దేవుడి పూజ అని చెప్పి అక్కడికి వెళ్ళాక వాళ్ళు శనీశ్వర పూజ చేసుకొని ఆ తాంబూలం మనం అడిగిన దాకా చెప్పలేదు, నేను అడిగిన దాకా చెప్పలేదు. ఆ పూజ నాకు డౌట్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళంలోనే నల్ల నువ్వులు, పిండి దీపాలు అవన్నీ చూడంగానే నాకు డౌట్ వచ్చింది, ఇదేంది తేడాగా ఉందే అనుకున్నాను. బట్ నమ్మాం కదండి, ఫ్రెండ్స్ అని నమ్మినప్పుడు అంత మరీ డీప్గా నెగిటివ్గా వెళ్ళి ఆలోచించలేం కదా. సో నేను కూడా నెగిటివ్గా ఆలోచించలేకపోయాను ఆ టైంలో. సో తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రసాదంలో కూడా ఈ నువ్వులుండలు, నల్ల నువ్వులు ఏవో మన బూరెల టైప్లో నల్ల నువ్వులతో చేసినవి అవి ఇచ్చారనమాట. ఇవేంటి అవి కూడా వాళ్ళు కనిపించకుండా తాంబూలం కింద పెట్టి ఇచ్చారండి. తీసుకోరేమోననే ఉద్దేశంతో తాంబూలం కింద పెట్టి ఇచ్చారు. ఇచ్చినాక అవి తీసుకునేటప్పుడు అంటే కొంగులో పడతాం కదండి, కొంగులో నుంచి తీసి కవర్లో వేసేటప్పుడు చూశానండి, ఇవేంటి ఇవి ఎందుకు ఇచ్చారు అని అడిగా. అప్పుడు చెప్తున్నారు మేము శనీశ్వర పూజ చేసాము అని. ఎంత పాపం అండి అది. అట్లా చాలామంది అనుకోవచ్చు ఆ పాపం వాళ్ళకి వెళ్ళమ్మని, కానీ ఆ టైంలో అసలు సంధ్య వేళ, అది కూడా నైట్ 7 o'clockకి మనం ఆ పూజలు చేయించుకొని ఆ తాంబూలాలు వాళ్ళ దానాలు పుచ్చుకున్నామంటే వాళ్ళు యాక్చువల్గా దానం ఇచ్చినట్టు అండి, అది వాళ్ళు దానం ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో అది ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత పూర్తిగా పడకపోవచ్చు, పాపమో పుణ్యమో తీసి పక్కన పెట్టండి, ఆ ఎఫెక్ట్ అయితే ఎంతో కొంత పడింది కదా మా మీద. మేము ఎంతో కొంత బాధపడ్డాం కదా దానివల్ల. సో దానికి మళ్ళీ పరిహారాలు చేసుకోవడం ఇవన్నీ చేయాల్సి వచ్చింది కదా. సో చాలామంది ఇది నమ్మినా నమ్మకపోయినా అండి, మీరు ఎవరైనా సరే తాంబూలానికి పిలిచారు అని అంటే అది కూడా ఏ అకేషన్ లేకుండా ఏదో పూజలు చేస్తున్నామని పిలిచారంటే కొంచెం ఆలోచించుకోండి. ఆలోచించి ఏం పూజ, ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారని క్లియర్గా అడిగి తెలుసుకొని ఆ తర్వాతే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేను అమెరికాకు వచ్చి కూడా ఇలాంటి పూజలు చేస్తున్నానంటే అది హైలైట్ అండి. నాకు ఇక్కడికి వచ్చి కూడా ఇలాంటివి చేస్తారా, ఇట్లా ఇస్తారా అని డౌట్ వచ్చిందనమాట. అలా సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో నేను తర్వాత మా ఇంటికి ఫోన్ చేసి చెప్తే అక్కడ కూడా అదే చెప్తున్నారండి. చాలామంది, కొంతమంది లేడీస్, కొంతమంది, అందరు కాదులేండి, ఉంటారుగా ఎవరో ఒకళ్ళిద్దరు. సో అక్కడ కూడా మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా పక్క రూమ్లో ఇదే ఫేస్ చేశారంటండి. పూజకని పిలిచారంట. ఏం పూజలో పల్లెటూళ్ళలో ఏం చేస్తారని ఏమనుకుంటారు, మామూలుగా వెళ్ళారంట. వెళ్ళినాక తీరా చూస్తే ఇదంట శనీశ్వర పూజ చేసుకొని తాంబూలాలు ఇస్తున్నారంట. శనీశ్వర పూజ చేసుకొని తాంబూలాలు ఇచ్చి
అది మళ్ళీ బ్రాహ్మణోత్తముల మధ్య సమక్షంలో జరిగాయి కాదండి. వీళ్ళే మరి కనుక్కొని చేస్తారో లేకపోతే తెలుసుకొని చేస్తారో నాకైతే తెలియదు, కానీ చేస్తారు. చేసి పెద్దోళ్ళు, పల్లెటూళ్ళు అంటే పెద్ద ముత్తైదువులు చాలామంది ఉంటారు కదండి, బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇచ్చారంట. తెలిసిన వాళ్ళు ఏమన్నా అవి అక్కడే పడేసి వస్తున్నారంట వాళ్ళ ఇంటికాడనే, తెలియని వాళ్ళు పాపం తీసుకొచ్చేసుకుంటున్నారంట. ఇది ఒకవేళ ఆ తాంబూలం తీసుకున్న వాళ్ళు అందరికీ జరిగిద్ది అంటే అందరికీ జరగకపోవచ్చు అండి. కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను కరెక్ట్గా లాస్ట్ వారమే వెళ్ళడం జరిగిందనమాట. అది కూడా నైట్ 7 o'clock వెళ్ళడం జరిగిందనమాట. సో బాగా సక్సెస్ఫుల్గా నెత్తిన పెట్టుకొని తీసుకొచ్చుకోవాల్సి వచ్చిందనమాట. కానీ నేను ఎవరైనా చెయ్యాలనుకుంటే అండి, బ్రాహ్మణోత్తములను అడిగి కనుక్కొని అది చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఒకవేళ మీరు ఇలాంటి తాంబూలాలు ఇవ్వాల్సి వస్తే అవతల వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళు తీసుకుంటారా. ఇప్పుడు తీసుకున్నాక నేను ఎంత ఫీల్ అయ్యానండి, ఎంత బాధపడ్డాను. వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి నమ్మకం పోయినాక, ఎంత మంచోళ్ళని నమ్మానో ఒకసారి నమ్మకం పోయినాక మళ్ళీ మనకు ఆ నమ్మకం అసలు తిరిగి వస్తుందా అండి? వాళ్ళతోటి మాట్లాడాలనిపిస్తుందా, వాళ్ళ మొహాలు చూడాలనిపిస్తుందా? ఏదో పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతారండి, మంచోడు అంటే మంచం అంతా పాడు చేశాడంట, అట్లా ఉంది వ్యవహారం. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఎవ్వరూ ఫేస్ చేయకూడదనే చెప్తున్నానండి. ఇది ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి, కానీ నాకు జరిగింది, నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. ఎవరైనా సరే పూజకి వెళ్తున్నారు అని అంటే, ఏం పూజ అంటే మామూలు శ్రావణ మాసం, ఆ కార్తీక మాసం లేకపోతే పెళ్ళిళ్ళు అంటే మనందరికీ తెలిసినయేనండి, అవి పెద్ద అడగక్కర్లేదు. కానీ రిమైనింగ్ డేస్లో ఎవరైనా పూజలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అడిగి కనుక్కొని వెళ్ళండి వాళ్ళు ఏం పూజ చేస్తున్నారనేది. ఇది మెయిన్గా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయిందండి, నవగ్రహ పూజలు, నవగ్రహ దోష పరిహార పూజలు. అంటే ఏదన్నా దానం ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే ఇంకొకటి అయినా సరే దాన్ని మళ్ళీ పిండి వంటల్లాగా తయారు చేసి ఇవ్వడము, ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయండి. ఇక్కడే కాదండి, ఇండియాలో కూడా చేస్తున్నారు. ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉందంట, చాలామంది చేస్తున్నారని విన్నాను. సో ఇక్కడ కూడా అవి చేస్తున్నారంటేనే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఇక్కడికి వచ్చి కూడా ఇట్లాంటివి చేస్తారు, ఇంత కుళ్ళు, ఇంత కుతంత్రాలు మనసులో పెట్టుకొని ఇవన్నీ చేస్తారా? దేవుడు మాత్రం ఎట్లా మెచ్చుతాడండి? ఏ దేవుడైనా కావచ్చు, మనం ఏ దేవుడిని అనుకుంటే ఆ దేవుడు, ఎవరిని కొలుస్తుంటే వాళ్ళని. కులము మతము తోటి సంబంధం లేదండి, మనసులో మంచి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు నమ్మి ఆ పూజ చేసుకున్నారు, మా దోషం పోవాలి. బట్ ఎవరికి పోవాలి? పక్కన వాళ్ళకి పోవాలి అని కోరుకున్నారు. అది చెడే కదండి, మనసులో కుళ్ళు ఉన్నట్లే కదా అది. పక్కన వాళ్ళకి పోకూడదు, మా దోషం పోవాలి అని చేసుకుంటే అది చాలా మంచిది. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. నేను గుడికి వెళ్తుంటాను, చాలామంది ఇలా దోషాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ నవగ్రహాల దగ్గర తీసుకొచ్చి, వాళ్ళు ఏ గ్రహానికైతే ఆ గ్రహానికి ఒక కవర్లో తీసుకొచ్చి పడేస్తే నేను కళ్ళారా చూసానండి, తాకని కూడా తాకరు. జస్ట్ అది ఒకటి ఉంటుంది పట్టుకునేది స్టిక్ టైప్లో, తీసి పక్కన పడేస్తారు చెత్తలో. ఎందుకంటే అవి దానం తీసుకోవడం అనేది వాళ్ళు పరిహారం చేసుకోవాలండి. ఎవరైనా సరే తీసుకుంటే దానికి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. అది పురాణాల్లో కూడా ఉందండి, ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతులు కాకుండా ఏదైనా గుళ్ళో నలుగురు పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని దానికి ఏదన్నా ఉంటే నివృత్తి చేసుకుంటే బాగుండిద్ది. కానీ అమాయకులైన ముత్తైదువులను పిలిచి వాళ్ళని ఎత్తున పెట్టి పంపించాలనుకోవడం చాలా దారుణం అండి. కాబట్టి ఆడవాళ్ళు మీరు ఎవరిళ్ళకైనా సరే పూజ కోసం తాంబూలం కోసం వెళ్తుంటే రిమైనింగ్ డేస్లో ఏ కార్యక్రమం లేకుండా, ఏ స్పెషల్ లేకుండా పిలిస్తే మాత్రం ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళని అడిగి ఏం పూజ చేస్తున్నారని కనుక్కొని వెళ్ళండి. అంతే తప్ప వెళ్ళి నాలాగా నెత్తిన పెట్టుకొని తీసుకొచ్చుకొని ఇబ్బంది అయితే పడబాకండి. సో ఇదండి నాకు కలిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.